రైట్. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి కాంగ్రెస్ కాస్త కంగు తినే పరిస్థితి వరకు తీసుకొచ్చాయి. అటు బీజేపీ ఊహించినట్టుగా 3 స్థానాల్లో అనుకున్నప్పటికీ కూడా 2 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఉత్తర తెలంగాణలో బలం ఉంది అని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఆ స్థాయిలోనే పూర్తి స్థాయిలో అంటే క్షేత్ర స్థాయిలో కూడా పర్టికులర్గా 25 ప్రభారీలు ఏర్పాటు చేసి మరి జనంలోకి వెళ్ళగలిగింది, ఓటర్ నాడిని పట్టగలిగింది. బీజేపీ ఒక గ్రాడ్యుయేట్ అండ్ ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచి సత్తా అయితే చాటుకుంది. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట అలాగే కాంగ్రెస్ పార్టీ పట్టున్న చోట ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది అన్న చర్చ అయితే ఇప్పుడు ఎక్కువగా నడుస్తోంది. దీనిపైన ఇవాళ చర్చ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు. నమస్తే మల్లయ్య యాదవ్ గారు. అలాగే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యే. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. అలాగే అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్ రాకేష్ రెడ్డి గారు చెప్పండి, గెలుపు ఉత్సాహంలో ఉన్నారు. బిఫోర్ దట్ కంగ్రాచులేషన్స్ మీకు. సో చెప్పండి, ఏంటి మీరు కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీని క్రాస్ చేసి మరి టార్గెట్ గా పెట్టుకుని మరి రీచ్ అయ్యారు. సో గెలుపులో ఎలా వెళ్ళింది మీ కృషి, ఏం చెప్తారు? తెలంగాణలో కొత్త చరిత్ర లిఖిస్తున్నామండి, కొత్త చరిత్ర. అది ఉత్తర తెలంగాణ ఇంకా దక్షిణ తెలంగాణలో కూడా కొద్ది ప్రభావం మొదలైంది. ఇంకా ఇక్కడున్న ఏదైతే 15 నెలల క్రితం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు, వాళ్ళు మాట తప్పిన విధానము, తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన విధానము, మరి ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎందుకు ఈ దేశానికి ఏం అవసరం అంటే, ఇది ముఖ్యంగా ఈ ఎన్నికలు అనేది సామాన్యుల కన్నా అమాయకుల కన్నా చదువుకున్న వాళ్ళు పట్టభద్రులు, మరి చదువు చెప్తున్న వాళ్ళు, భావి భారత పౌరులకు, ఏది ఉపాధ్యాయులు అంటే దీన్ని గమనించాల్సింది రాజేశ్వర్ గారు మీరు. అంటే ఇది ఆషామాషి విజయం కాదు మాకు, ఇది ఒక రకమైన నైతిక స్థైర్యం. అంటే ఈ నైతిక స్థైర్యం మామూలు కాదు మాకు బూస్టింగ్ ఇది ఏదైతే మన తెలంగాణ భారత. ఎందుకంటే సామాన్యులు అమాయకులు ప్రలోభాలు పెట్టి ఎన్నికలలో ఓట్లు వేసుకునే పద్ధతి ఒక రకమైన ఉంటుంది. ఓకే, మీరు అనొచ్చు, రకరకాల కామెంట్స్ చేస్తుండొచ్చు. కానీ ఇది ఏంటంటే అంటే పట్టభద్రులు అంటే చదువుకున్న వాళ్ళు, సమాజం నుంచి అవగాహన వాళ్ళు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశము అభివృద్ధి వైపు, లేకుంటే శాంతి భద్రత సమస్య లేకుండా భారతదేశాన్ని ఒక భద్రతగా ఉంచడము, ఎటువంటి ఉగ్రవాద తీవ్రవాద చర్యలు లేకుండా దేశాన్ని ఒక భద్రంగా దృఢంగా ఉంచడం అనేది చాలా అంటే ప్రపంచంలో గమనిస్తున్నారు ఈరోజు వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు. కాబట్టి ఇవన్నీ రకాలు బేరీ చేసుకొని, మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో 15 నెలల నుంచి ఎటువంటి అభివృద్ధి లేకుండా ఒక అహంకారపూరితము, అవినీతితో పాటు ఇంకా తెలంగాణలో మళ్ళీ 2 లక్షల కోట్ల అప్పు, ఇంతకుముందు చేసిన 7 లక్షలు కాకుండా ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఒక అవినీతి, అహంకారం, ఇవన్నిటికి సమాధానం చెప్పాలంటే తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ వైపు అడుగులేయడానికి మాకు ఒక మంచి నైతిక స్థైర్యం ఇచ్చారు. ఈ రోజు నుంచి ఇంకా రాబోయే ఏ సమస్యల మీద పోరాడతాం అంటే, ఈ రోజు పార్లమెంట్ సభ్యులు కావచ్చు, లేకపోతే అసెంబ్లీ 8 మంది కావచ్చు, 3 కావచ్చు. రెండోది, ఒకవేళ నిజంగా ఒప్పుకోండి సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఇంకా అంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, ఒకవేళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటే గౌరవనీయ ముఖ్యమంత్రికి నేను బహిరంగంగా సవాల్ విసురుతున్నా ఈ వేదిక ద్వారా. ఇంటెలిజెన్స్ మీ శివధర్ రెడ్డి అనేది ఎవరున్నారో ఒక్కసారి తెలుసుకోండి. రేవంత్ రెడ్డి ఎన్ని డబ్బులు పంచారు మీ అభ్యర్థి. మేము ₹1 లేకుండా నేను అద్దాను వేరే అద్దు. శివధర్ రెడ్డి, నువ్వు నమ్ముకున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఆర్ ఎంటైర్ యువర్ పోలీస్ టీమ్ ఉత్తర తెలంగాణలో ఎంత డబ్బు వంచింది ఓటుకు. ఇది తెలంగాణలో ఒక చరిత్రాత్మక విజయం అండి. డబ్బులు ఒకవైపు, దౌర్జన్యం ఒకవైపు, దేశం ఒకవైపు, ధర్మం ఒకవైపు అని నిలిచిన పార్టీ ఒకవైపు. ఇది కావాలని నేనే చెప్తున్నాను. శివధర్ ఆయన ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ అడుగుమంటున్నాను, ఎంత మీ అభ్యర్థి, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కోట్లు, ఎన్ని నోట్లు, ఎన్ని కవర్లు వంచినా ఎక్కడ కూడా చదువుకున్న బిడ్డలు, చదువు నేర్పిన ఉపాధ్యాయులు ఎక్కడ కూడా తడబడలేదు, తగిన సమాధానం ఇచ్చారు. ఇది రాబోయే రోజుల్లో ఒక పెనుమార్పులకు. సో వచ్చే స్థానిక ఎన్నికలకు కానివ్వండి, మరో 3.5 ఏళ్ళ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కానీ ఇదే జోష్ ఉంటుందా బీజేపీలో? 3.5 సంవత్సరాలు అనుకుంటున్నాను. 3 నెలల తర్వాత కూడా రావచ్చు ఎన్నికలు. ఏం పెద్ద పని ఎట్లా ఎన్నిక అలా కాదండి. ఎన్నికలు అనేది ఏమిటండి, ఇప్పుడు ఈ రోజే నిన్న చదివాను, నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేశారు, ఏదో ఒక పేపర్ కటింగ్ వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి ఏమంటారు, ఎవరు ఈ మధ్యన వచ్చారు, మీనాక్షి నటరాజన్ గారు. ఈ రోజు టీవీలో చూస్తున్నాం కదా, అంటే రకరకాల ఆ మధ్య నుంచి కర్ర పట్టింది, మొత్తం దులుపుతున్నది ఎక్కడి నుంచి అక్కడ. అంటే అవినీతిమయమైపోయింది. 15 నెలలనే భారతదేశంలో ఎక్కడ లేని ఒక
అంటే ఇంత తొందరగా ఒక విరక్తి వచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి సర్కార్ కాబట్టి ఇమీడియట్ మార్చారు మూడో ఇప్పుడు ఇన్ఛార్జ్. అంటే నేను కాదు, నాకు తెలిసిన ఇంటెలిజెన్స్ వాళ్ళు నాకు పేపర్ కటింగ్స్ అవన్నీ పంపుతున్నారు. అంటే ఎన్నికలు అనేది ఎప్పుడు జరిగినా ఆ ఎన్నికలకు సమాయత్తమై ఉన్నాము. ఇంకా వీలైతే ఇదేదో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఒకవేళ రాజ్యాంగ విలువలకు తిలోదోకాలు ఇవ్వకుంటే స్పీకర్ గారిది, గౌరవనీయ స్పీకర్ గారు అతని వ్యక్తిగత అభిప్రాయంలో ఒకసారి టీవీలో చెప్పారు. ఏమని, ఫిరాయింపులకు నేను వ్యతిరేకం అని చెప్పాడు. మళ్ళీ పాపం ఏం జరిగిందో మళ్ళీ అప్పటి నుంచి కొద్ది మాట సమర్థించారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే రైట్ మాట్లాడదాం. బొల్లం మల్లయ్య యాదవ్ గారు మీరు చెప్పండి. సో బీఆర్ఎస్ కూడా పరోక్ష కారణం కాంగ్రెస్ ఓటమికి, బీజేపీతో చేతులు కలిపి చీకటి ఒప్పందంతో ముందుకు వెళ్ళటం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందనే కామెంట్ కూడా వినిపిస్తుంది. నేరుగా చంద్రబాబు గారు అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఓటమిని ప్రత్యక్షంగా అంగీకరించలేక ఇంకొకరి మీద ఎవరి మీద నెపం నెట్టడానికో దానికి కారణాలు చూపించుకోవటానికో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎవరినో గెలిపియటానికి దోహదపడాల్సిన అవసరం లేదు. మాదొక రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ, 10 సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వాన్ని నిర్వహించిన పార్టీ. మేము ఎవరో గెలుపు కోసం మేము తోడ్పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మేము పోటీ చేయనంత మాత్రాన మా ఓట్లు వేరే వైపు పోయినాయి అని చెప్పానంటే, ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా, ప్రజలు కాదు అందరూ విద్యావంతులు, నిరుద్యోగులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, మేధావులు దాంట్లో ఉన్నారు. వాళ్ళు నిర్ణయం తీసుకొని ఓటేస్తున్నారు. ఈరోజు మా రాకేష్ అన్నకు ఉత్సాహం మామూలుగా ఢిల్లీ దాకా ఇప్పుడు గొంతు వినపడతా ఉంది. ఇక మేము గెలిచినాము, 2 పార్లమెంట్ సీట్లతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము. ఇప్పుడు 2 ఎమ్మెల్సీ సీట్లతోని మేము మొత్తం రేపు దేశాన్ని జయిస్తామని చెప్పాను అంటున్నారు. సరే, ఆ సంతోషపడడం తప్పలేదు. మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు వార్డు మెంబర్ నుంచి మొదలు పెట్టుకొని పార్లమెంటు వరకు ఏ ఎన్నిక జరిగినా అన్ని ఎన్నికలలో మేమే గెలిచినాం. తర్వాత మొన్న అధికారం కోల్పోయినాం. ఈ అధికారం ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనేది ఫైనల్ గా నిర్ణయించేది ప్రజలు. మన తలరాతను నిర్ణయించిన, రాజకీయ పార్టీల చావు బతుకులు నిర్ణయించిన, ఎవరు చేసినా కానీ ప్రజలు, ఓటర్లు నిర్ణయిస్తారు. దానికి సమయం ఉంది. ఎవరు ఉండాలి ఈ రాష్ట్రంలో అధికారంలో, రేపు ఎవరు రావాలి, ఎవరి వల్ల మళ్ళీ అభివృద్ధి సాధ్యమవుతుంది, ఈ తెలంగాణ బాగుపడుతుంది అనేది నిర్ణయించగలిగిన మహానుభావులు ప్రజలు. వాళ్ళు ఎవరు అదృష్టం ఏంది అనేది వాళ్ళ తలరాతలు మార్చేటోళ్ళు. ఇంకా టైం ఉంది. కానీ మొన్న కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం మాత్రం మాకున్న వ్యక్తిగత అభిప్రాయం కానీ, పార్టీ అభిప్రాయం కానీ, వారి అతి ప్రసంగాలే ఓడగొట్టినాయి. ఎందుకంటే మన జరిగిన ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నిక ఉపాధ్యాయులకి, గ్రాడ్యుయేట్స్ కి రైతు బంధు రాకపోతే మాకు ఓట్లు వేయకండి, ఇందిరం ఇండ్లు ఇవ్వకపోతే మాకు ఓట్లు వేయకండి, ఉద్యోగాలు మీకు రాకపోతే మాకు ఓట్లు వేయకండి. అసలు సందర్భం లేని ప్రసంగాలతోని, ఊదరగొట్టే ఉపన్యాసాలతోని రేవంత్ రెడ్డి గారు స్వయం కృపారాధనతోనే ఓడిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే వేదికల మీద ఈ మాటలు అన్నారో జనాలు, అక్కడ ఉన్నోళ్ళు కూడా నిజంగా మామూలుగా ఈయనకు ఒక గుణపాఠం చెప్పాలి. మాకెవరికి రాలేదు రైతు బంధు, ఎంతో అంతో మామూలుగా రైతుకు సంబంధించినంత వరకు రాలేదు, ఇందిరం ఇండ్లు రాలేదు, పథకాలు ఏవి రాలేదు. 14 నెలలే కదా మేము వచ్చింది, అధికారంలో గుర్తుంది. అప్పుల పాలున్న ఈ రాష్ట్రంలో వెంటనే ఎట్లా చేయాలని చెప్పి ఒకవైపు అంటూనే అన్ని వీళ్ళు 5 సంవత్సరాల కోసం ఇచ్చిన హామీలు అప్పుడే చేసేసినట్టు అరచేతుల వైకుంఠం చూపించి మేము చేసినాం, మీరు లబ్ధి పొందితేనే ఓట్లేదు లేకపోతే లేదన్నారు. కాబట్టి ఈరోజు ఏం చేసారో మనం చూస్తాం. కాబట్టి రాజకీయ నాయకులుగా ఈ రోజు అధికారం ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇష్టారీతన మాట్లాడిన దానికి ఏ రకమైన పరిణామాలు ఉన్నాయి, దాన్ని ఎట్లా సరిదిద్దుకుంటారు అనేది వాళ్ళు ఆలోచించాలి. ఇదేం గీట్రాయని మేము అనం. ఇది మేము రెఫరెండం ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి, మారాలని ఎవరికి ఉండే ఆ భావాలు వాళ్ళకు ఉంటే 5 సంవత్సరాల కోసం అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాలు వాళ్ళు సజావుగా ప్రజలకు సేవలు అందియాలని మేము కోరుకుంటాం. ఇచ్చిన మాటలు హామీలు నిలబెట్టేంత వరకు మేము పోరాటం చేస్తాం. రైట్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు కూడా జాయిన్ అయ్యారు, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెంకట్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ చెప్పండి. మొత్తానికి అయితే సీఎంకు ఇప్పుడు ఏంటో తత్వం ఏంటో అర్థమైందని చెప్పేసి కొంతమంది, ఓటమికి కారణాలు అన్వేషిస్తున్నారని చెప్పేసి మరొకటి. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత అనేక విశ్లేషణలు వస్తాయి. సో చెప్పండి, 23 మంది ఎమ్మెల్యేలు ఉండి, సిట్టింగ్ స్థానం ఉండి కూడా ఎందుకు ఓడిపోవాలి? ఒకటి మేడం, అంటే చాలా క్లియర్గా సరే ప్రజలు ఏ తీర్పు ఇచ్చారో ఆ తీర్పుని స్వాగతించాల్సిందే. ప్రజాస్వామ్యంలో అందరిపైన బాధ్యత ఉంటుంది. అట్ ద సేమ్ టైం సరే ఎలక్షన్స్కి సంబంధించి ఇదే ఒక గ్రాడ్యుయేట్ ఎలక్షన్ మాకు లాస్ట్ టైం అయిన దాంట్లో తిన్మార్ మల్లన్న గారు ఇదే కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన వారు గెలవడం జరిగింది. సరే ఈ రోజున ఇక్కడ పరిస్థితుల రీత్యా ఇక్కడ వీళ్ళు సరే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటైందనే దానికి ఎందుకు పదే ప్రస్తావిస్తున్నామని అంటే,
ఓట్ షేర్ ఏదైతే ఉందో సరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కంచుకోటకు ఉన్న ఆ ప్రాంతం అయితే కరీంనగర్ ఆ రీజియన్ అంతా కూడా ఇండైరెక్ట్గా బీజేపీ పార్టీకి సహకరించడానికి వారి క్యాండిడేట్ని పెట్టలేదు. సరే దానికి సంబంధించి గ్రాడ్యుయేట్స్ అందరూ వారు చెప్పితే ఇంటర్ అంటే 100% ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వారికి కూడా కొంచెం సే ఉంటుంది. అంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు క్యాటర్ చెప్పినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఆ సంబంధించిన కొంచెం ఏదైతే ఆ ఓట్ షేర్ ఉందో ఇద్దరు కలయిక వల్ల ఈరోజు కొంచెం అది ఎడ్జ్ అనేది బీజేపీ పార్టీకి దక్కింది. ఆ ఎడ్జ్ తోటే గెలిచారు. సరే ఈరోజు వాళ్ళు ఎట్లా మాట్లాడుతారు అంటే ఘోర పరాజయము, కంప్లీట్గా అసలు లేదు, వన్ సైడెడ్గా ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ ఫుల్ బీజేపీకి పడ్డాయి, అసలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా లేదంటే చాలా క్లియర్గా హోరాహోరీగా నడిచింది కాబట్టి అదే హోరాహోరీగా నడిచి సెకండ్ ప్రయారిటీ దాకా వచ్చింది కాబట్టి మీరు అన్న 5,000 ఓట్ షేర్ అనేది వచ్చి ఈరోజు మనము నిన్న జరగాల్సింది మొన్ననే వచ్చేస్తుంది అనుకుని నిన్న వచ్చుకుని 3 రోజుల తర్వాత ఇవాళ మనం దీనిపైన చర్చ పెట్టుకుంటున్నాం. సరే వచ్చిన దానికి వారికి కొంచెము ఉత్సాహం ఉండొచ్చు, లేదు మేము గెలిచినాము అయిపోయింది మాకు వన్ సైడెడ్గా ఉన్నది 2 ఎమ్మెల్సీని బేస్ చేసుకునే మేము కంప్లీట్గా ప్రతి చోట కూడా మేము వచ్చేస్తాము చేసేస్తామని అంటే ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఇదే స్థానాన్ని 2 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు మేము గెలిచినాం. సో దాని తర్వాత ఉన్న పరిస్థితులు అన్ని రీత్యా క్రమక్రమంగా అన్నిటినీ చూసి ఆలోచించి తర్వాత ప్రజలు ఒక నిర్ణయాన్ని ఇచ్చారు 10 years తర్వాత. అండ్ ఈ రోజు వచ్చిన దీనికి కూడా 100% మేమైతే జరిగిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఏవైతే ఎక్కడైతే ఉన్నాయో దాన్ని రెక్టిఫై చేసుకుంటూ 100% ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని కూడా అంటే ఒక పార్టీ ఒక ఎలక్షన్ అయినప్పుడు దానిపైన రివ్యూ అనేది చేసుకుంటుంది, దేనికి ఎక్కడ ఏం జరిగింది అనేది ఆ రివ్యూ చేసుకొని దాన్ని ఏదైతే సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తామో దానితో పాటు మేము ఏవైతే ఇచ్చిన గ్యారంటీస్ కానీ నిరుద్యోగులకు సంబంధించి 317 ఇష్యూ కానీ స్పౌస్ కేసెస్ ఇష్యూ మేము రిజాల్వ్ చేసినాయి కానీ డిఎస్సి కానీ అనేకం ఉన్నాయి చేసినాయి, అది ప్రాపర్గా మేము గ్రౌండ్ లెవెల్కి తీసుకొని వెళ్ళలేకపోయినామని చెప్పి కూడా అంటే వ్యక్తిగతంగా నేను అక్కడ ఒక ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో నేను కూడా ఒక నియోజకవర్గానికి బాధ్యత తీసుకొని పనిచేస్తున్నాను కాబట్టి దాన్ని ప్రాపర్గా గ్రౌండ్ కూడా చేయలేకపోయినాం. ఆ చేయలేకపోయేసరికి వాళ్ళిద్దరు కలయిక ఇద్దరు లోపాయికి ఒప్పందం పెట్టుకొని ఈ రిజల్ట్ అనేది ఇవాళ రావడం. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీని ఎందుకు ఎంత చర్చ అవుతుందంటే మీరు పాయింట్స్ కొన్ని తీశారు. ఒకటే అధికారంలో ఉన్నప్పుడు ఆ క్షేత్రస్థాయిలో కూడా అంతగా ప్రచారం జరగలేదని చెప్పేసి నరేందర్ రెడ్డి గారు ఒప్పుకున్నారు ప్రెస్ మీట్ సాక్షిగా. సో బీజేపీ కాస్త బలంగా వెళ్ళగలిగింది, మేము క్షేత్రస్థాయిలో వెళ్ళలేకపోయాం, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి అంత సపోర్ట్ లేదని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటి, రేవంత్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలకు చేసేంత ప్రచారం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల సమస్యలు ఎలక్షన్స్ ఫైట్ అనేది క్యాంపెయినింగ్ అనేది యాజ్ ఎ లీడర్ యాజ్ ఎ పార్టీ సీఎం గా చేస్తారు. ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ ఎలక్షన్లు వస్తే కేంద్ర మంత్రులు నరేంద్ర మోడీ గారు మున్సిపల్ ఎలక్షన్లకి ప్రచారం చేస్తారు, ఇది ఢిల్లీ మున్సిపాలిటీకి సంబంధించి. మరి దానికి సంబంధించి ప్రధానమంత్రి గారు ఢిల్లీ మున్సిపాలిటీకి ఏదైతే సంబంధించి ప్రచారం చేస్తారంటే ప్రతి పార్టీకి వారి యొక్క వ్యూహాలు దానికి సంబంధించిన స్థానాలు ఏ చిన్న ఎలక్షన్ అన్నా కూడా అంతే బలంగా 100% ఎఫర్ట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్టడం జరుగుతుంది. ఆ పెట్టే క్రమంలో అనేకవు దాంట్లో ప్రతి ఒక్కటి కూడా దాంట్లో యాడ్ ఆన్ అవుతాయి, అంటే ప్రతిది కూడా యాడ్ ఆన్ అవుతాయి. అండ్ మేము ఇచ్చిన ఆ గ్యారంటీస్ అంత బలంగా అంత గట్టిగా క్షేత్రస్థాయిలో చేసేది కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు అని చెప్పిన దానికి కూడా హోరాహోరీని వచ్చింది. సరే కొంచెం ఎడ్జ్ తోటి ఈరోజు బీజేపీ పార్టీ మీరు అన్నట్టు 5,000 ఓట్ల మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ అక్కడ గెలవడం జరిగింది. ఈ గెలిచిన దాన్ని ఇదే రిజల్ట్ అంతటి ఉంటుందంటే ఇదే అసెంబ్లీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ కూడా నిలబడ్డది. దాని తర్వాత మేము అననికి కూడా అంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటని అన్నికి ఎందుకు అని అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ అంతా కూడా బీజేపీ పార్టీకి డైవర్ట్, కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో వచ్చిన ఓట్ షేర్ కి అడిషనల్ గా 1.5% పెరిగింది. సో పరోక్షంగా బీఆర్ఎస్ అనేది దెబ్బకొడుతూనే వస్తుంది ప్రతి ఎన్నికల్లో. అంటే వాళ్ళు ఈ రోజు వారి యొక్క వ్యూహంగా వారు ఏ రకంగా పనిచేస్తున్నది మాకు కూడా అర్థమైంది. మేము కూడా ఈ ఎలక్షన్ తోటి కొంచెం గుణపాఠం నేర్చుకున్నాము. వీళ్ళిద్దరు ఒకటే ఇద్దరు కలయిక రేపు పొద్దున ఇదే రకంగా వెళ్తారని మేము కూడా నేర్చుకున్నాము. అదే రకంగా రేపు పొద్దున కూడా దానికి ప్రతి వ్యూహాలుగా కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో చాలా బలంగా గట్టిగా క్షేత్రస్థాయిలో ఉన్న ఏవైతే చిన్న ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో రెక్టిఫై చేసుకోవాల్సిన ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకొని క్షేత్రస్థాయిలో ఇంకా బలపడే ప్రయత్నం చేస్తాం. రైట్. మొత్తానికి ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్సీ రిజల్ట్సే కాంగ్రెస్ పార్టీకి ఒక రెఫరెండంలా భావించాలా, దీని తాలూకా ఇంపాక్ట్ అనేది సార్వత్రిక ఎన్నికల వరకు కొనసాగుతుందా అనే చర్చ కొనసాగుతుంది. మరోవైపు పార్టీ ఫిరాయింపుల అంశం కూడా రాష్ట్రంలో తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నీ కూడా 420 హామీలు అని చెప్పేసి ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఇలాంటి సమయంలో ఎమ్మెల్సీ ఓటమి అనేది కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. సో దీనికి సంబంధించి ఓటమి పైన పోస్ట్ మార్టం అయితే కొనసాగుతోంది. ఎక్కడ వైఫల్యం జరిగింది అనే అంశానికి సంబంధించి అయితే సమీక్షలు కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సొంత లీడర్స్ కూడా కొంతమంది రియాక్ట్ అవుతున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. సో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలు ఏంటి అన్న అంశంపైనే మనం చర్చ అయితే కొనసాగిస్తున్నాం. రామ్మోహన్ గారు, సో 3 పార్టీస్ నుంచి వర్షన్ విన్నారు.
నిజంగా ప్రజెంట్ స్టేట్లో కొనసాగుతున్న పొలిటికల్ సిచ్యువేషన్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. వీటికి తోడు ఇప్పుడు ఓటమి అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ఎదురు దెబ్బగానే భావించాలి అంటారా? రాజేశ్వర్ గారు, మీకు, బంగూరు వెంకట గారికి, అట్లాగే మల్ల యాదవ్ గారికి, అట్లాగే రాకేష్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం. మన రాజనీతి ప్రేక్షకులకు కూడా నేను ఇంకో కోణం చూస్తున్నాను. వీళ్ళ గెలుపోటప్పుడు ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రజల తీర్పు, చారిత్రాత్మక తీర్పు ఎప్పుడైనా ఇస్తున్నారు. ప్రజలు కర్రు కాల్చి ఎవరిని ఎక్కడ ఉంచాలో చూస్తున్నారు. సమస్య లేదు. అంటే అంతిమంగా ప్రజల నిర్ణయాధికారమే పనికి వస్తుంది. ఈ దీనికన్నా ముందు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన రెండు విషయాల గురించి మాట్లాడి నేను మీ ప్రశ్న దగ్గరకు వస్తాను. మొదటిది ఏమో ఉపాధ్యాయులు మహాతి 25,000 చిల్లర ఓట్లే అంతే. ఇదేమో 2 లక్షల చిల్లర 2.5 లక్షల చిల్లర ఓట్లు పోలైనవి. ఏది 76% పోలైనవి. ఏది మనకు పట్టభద్రులు నాకు. కానీ ఈ రెండు పెద్ద ఘోరం ఏంటంటే ప్రతిరోజు పరగడిపోయినట్టు గ్రాడ్యుయేట్స్ ను ప్రతి ఎన్నికల ముందు నోటిఫికేషన్ విడుదల కన్నా ముందు ఓటర్ లిస్టులు చేర్చుకోమన్నాడు. ఒకసారి గ్రాడ్యుయేట్ అయినోడు గ్రాడ్యుయేటే కదమ్మా, మళ్ళీ వాళ్ళు డిగ్రీ అయితే వెనక్కిపోదు కదా. ఏదైనా అవినీతి చేస్తే ఎవరితో ఒక్కరితో ఎదురుపోతుంది తప్ప డిగ్రీలు అయితే ఒకసారి చదువు అయితే వెనక్కిపోదు కదా. ప్రతిసారి ఎన్రోల్మెంట్ చేయడం వల్ల ఈ ఓటర్లు తక్కువ అవుతున్నారు, ఎక్కువ అవుతున్నారు. రకరకాల ఓటర్లందరినీ కూడా సమీకరించి ఈ పార్టీలే రాజకీయం చేసి వాళ్ళని ఎన్రోల్ చేసుకున్నారు. రెండోది డబ్బు, అట్లాగే మద్యం ప్రమేయం చాలా పెద్ద ఎత్తున జరిగింది. అందరూ చదువుకునే వాళ్ళే కదా, మనం పేద ప్రజలు నిందిస్తున్నాం. కానీ పేద ప్రజలు 500, 1000 రూపాయలు తీసుకుంటారంటే వాళ్ళు ఆ రోజు వారి అవసరం వెళ్తుంది. కానీ ₹1,00,000 జీతాలు, 1,00,000 అయితే మినిమం ఉంది కదా. టీచర్లు డబ్బులు తీసుకోవడం, మద్యం తాగడం, తమ భార్యకు కూడా మద్యం తాగదు కనుక నేను మాట చెప్తున్నాను. టీచర్ల మీద చాలా గౌరవం నాకు. కానీ మా భార్య మద్యం తాగలేదు కానీ నాకు డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ డబ్బులు కూడా ఇవ్వమనే టీచర్లు ఉన్నారు. వాళ్ళకి తెలుసు. మనకి ఎందుకంటే అందరు అభ్యర్థులు బయట చెప్పుకుంటలేదు. ఎందుకంటే నేను అడ్వకేట్ గానే చెప్తున్నాను. రాకేష్ రెడ్డి గారు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వచ్చిన విజయం అంటున్నారు. మీరేమో ఇలా నేను ఒకటే సారి చెప్పింది టీచర్లు. ఓకే, నేను దాని డెప్త్ లోకి పట్టభద్రులు మాత్రం నేను 100% ఛాలెంజ్ చేస్తున్నా. రేపైతే శాసనసభ్యుడు కూడా రాజీనామా చేస్తాను. ఒకవేళ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి, రేవంత్ రెడ్డి కంట్రోల్ ఉన్న హోంశాఖ ఎటువంటి డిపార్ట్మెంట్ అయినా సరే 100% బహిరంగ టీచర్స్ ఏమంటారు రాకేష్ అన్న? అట్లా కాదన్నా, నేను ఒక చిన్నది. ఎందుకంటే ఇప్పుడు నేను నా నియోజకవర్గంలో నేను ఉన్నాను. నా ఊరు అంకాపూర్ అయితే మా అంకాపూర్ లో వంచారు. ఆ రోజు నాకు వచ్చి ఇబ్బంది. కార్యకర్తలు వాళ్ళు వంచుతున్నారు మనకి ఎట్లా అంటే అక్కడ డికంపేల్ అని ఉన్నది, అక్కడ 1500 వంచారు. నేనన్నా 42 నియోజకవర్గాలు వాళ్ళ సంతతి చచ్చిపోతారు. ఎక్కడికి వెళ్ళి తెస్తారు వాళ్ళ ఆస్తులన్నీ చెప్పిన అమ్మేవాళ్ళు. నేనేమన్నానంటే ఇది సామాన్యుల గురించి నేను క్లియర్ చెప్తున్నాను. అప్పుడు ఎక్కడ మాట్లాడినా అదే చెప్తున్నాను. రాకేష్ రెడ్డిలు, అంజిరెడ్డిలు ఎన్ని రోజులు రావాలి రాజకీయాల్లోకి? డబ్బున్నోడే రాజకీయాలు. నేను డైరెక్ట్ నా పేరు కూడా చెప్పుకుంటున్నాను. నేను ఏమంటున్నా అంటే మా కార్యకర్తలందరికీ చెప్పినాను. ఆ రోజు మండలం నిజామాబాద్ తిరిగి ఒకటే చెప్పాను, ఇది మీ సామాన్యుల గురించి, స్థానిక సంస్థల గురించి, డబ్బు లేకుండా గెలుస్తామనే దానికి అంటే ప్రయోగం చేసినాం. నేను అనేది ఏంటంటే ఈ రోజు నైతిక విలువల గురించి నేను మాట్లాడడం తప్ప ఇంకేం లేదు. అదే చెప్తున్నాను. మేమంటానంటే ఇది పెద్ద చర్చ. గొంగట్లో కూర్చున్నాం అందరం కూడా, వెంట్రుకలు ఏరుకుంటున్నాం. సమస్య లేదు. డబ్బు ప్రమేయం లేకుండా, మద్యం ప్రమేయం లేకుండా, లిక్కర్ అండ్ మనీ పవర్ లేకుండా ఏ ఎన్నికలైనా జరుగుతున్నాయి. సర్పంచ్, వార్డు మెంబర్ నుంచి మొదలుకొని పై దాకా జరుగుతున్నాయి. అంటే మనకు అందరికి తెలుసు. దానికి మళ్ళీ చర్చిస్తే లాభం లేదు కనుక మీరు పంచారా వారు పంచారు కాదు, తిలా పాపం తలా పిక్కడు అందరూ కూడా పంచుతున్నారు, గెలుస్తున్నారు. ప్రజల తీర్పు అంటున్నాం మనం. రెండోది ఏంటంటే ఎన్రోల్మెంట్ కూడా ప్రతిసారి చేయడం వల్ల కూడా సమస్య వస్తుంది. దయచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇన్ని కోటాలు ఎందుకు ఉండాలని కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు సందర్భవశంగా చెప్తున్నాను. నేను మొదటి నుంచి మేము ఎలక్షన్ కమిషన్ కు ప్రతిసారి విజ్ఞప్తి ఏం చెప్తున్నామంటే, ఇన్ని ఏది ఎమ్మెల్యే ఒకనాడు గ్రాడ్యుయేట్స్ ఊరికొకడు ఉండేవాడు. ఇలా ఊరికి 10, 20 మంది, 50 మంది ఉన్నారు. ఎందుకు గ్రాడ్యుయేట్స్ కి ఎలక్షన్ అంటున్నాను. అట్లాగే టీచర్లకు సంఘాలు ఉన్నాయి, వాళ్ళ ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళకి ఎన్నికలు, వాళ్ళ దానిలో ఎందుకు అంటున్నారు. ఎమ్మెల్యేలు ఆల్రెడీ ప్రజల నుంచి ఎన్నికైన వాళ్ళే, వాళ్ళకు ఒక కోట, ఈ మిగతా 2 కోటాలు మిగిలే. నేను స్పష్టంగా చెప్తున్నాను. స్థానిక ప్రభుత్వాలకు అంటే చూడండి, అందరికి ఓటు హక్కు లేదు. సర్పంచ్లకు లేదు, వార్డు మెంబర్లకు లేదు ఇందులో ఓటు హక్కు. స్థానిక ప్రభుత్వాలకు వస్తే ఓన్లీ ఎంపీటీసీ, జెడ్పీటీసీకి ఉన్నది. టీచర్లందరికీ ఓటు హక్కు లేదు. అంటే గుడుగుడు కొంచెం ఆడుతున్నాం మనం ఇందులోనే మన రాజేశ్వర్ గారు. ఎందుకంటే టీచర్లందరికీ ఓటు హక్కు లేదు, హెచ్ఎంటీ టీచర్లకు లేదు, టీటీసీ వాళ్ళకి లేదు. ఆ డిమాండ్ వస్తే నేను ఎన్నికలకు తిరిగాను కదా, డిమాండ్ వస్తే నేను ఎందుకు మీకు కావాలని ఓటు హక్కు అంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి సార్, 5,000, 10,000 ఇస్తున్నారు, మాకు ఓటు హక్కు లేదా అంటున్నారు. అంటే టీచర్లు కూడా ఇంత నీచంగా డబ్బులు వాళ్ళకు వస్తున్నాయి ఓటు హక్కు కాదు. నేను ఉపాధ్యాయుల సమస్యల మీద ప్రస్తావించడానికి మీ ఓటు హక్కు కావాలంటే మంచిగా ఉంటుంది అంటున్నాను. అట్లానే స్థానిక ప్రభుత్వాలు కూడా వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు లేదు, ఎంపీటీసీ, జెడ్పీటీసీకి మాత్రం కౌన్సిలర్లకు, కార్పొరేట్లకు ఉన్నది. అంటే ఈ ఎన్నిక విధానమే తప్పుందమ్మా. మనం తప్పుడు మన వేదిక మీద కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈ తప్పుడు వేదిక అంటున్నాడు. స్పష్టంగా ఎమ్మెల్యే కోట అవసరం లేదు, గవర్నర్ కోట అవసరం. ఎందుకంటే గవర్నర్ కోటాలో నిపుణులు, గతంలో మనకు ఎమ్మెల్సీలుగా రాజేశ్వర్ గారు మీకు తెలుసు, మనకు కాళోజీ నారాయణరావు, మనకు సి నారాయణ రెడ్డి గారు, చాలా మంది కవులు, కళాకారులు చాలా మంది ఎన్నికయ్యారు.
ఏది ప్రభుత్వాలు ఇచ్చినాయి, అప్పుడు పార్టీలు ఇచ్చినాయి. ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు చూస్తున్నాం, రాజకీయం చేస్తే తప్ప వాళ్ళకి ఇస్తున్నారు. పేర్లు చెప్పను కానీ వాళ్ళందరూ నా మిత్రులు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కూడా ఎమ్మెల్సీకి పోటీ గవర్నర్ కోటాలు ఇచ్చినాం, చూస్తున్నాం కదా మనం. అందుకని ఈ ఎన్నిక విధానం తప్పున్నది. స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు స్థానిక ప్రభుత్వాల సభగా ఉండాలి. ఒక మాట చెప్పి నేను మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు రాజ్యసభ ఉన్నది రాజేశ్వరి గారు, రాజ్యసభ రాష్ట్రాల సమాహారం కదా. అట్లనే ఈ విధాన మండలి 6,000 పనికి రాంది అని ఎన్టీ రామారావు గారు తీసేశారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఏమంటున్నాను, దీన్ని సంస్కరించే ప్రయత్నం చేయండి. అందరు ఎమ్మెల్యే విఘ్నుడైన మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నారు, బల్మూరు వెంకట గారు కూడా ఉన్నారు. నేనేమంటున్నానంటే దీన్ని మీరు దయచేసి ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకుపోవాలి. మనం ఓన్లీ స్థానిక ప్రభుత్వాల సాధికారత కోసం స్థానిక ప్రభుత్వాల సభగా మార్చండి. రాష్ట్రాల సభగా రాజ్యసభ ఎట్లుందో పెద్దల సభను స్థానిక ప్రభుత్వాల సభగా మార్చండి. ఈ కోటాలు తీసేసుకోవచ్చు మనం. ఇక ఇక్కడికి వస్తాను, ఎవరికి గెలిచారు ఎవరు ఓడారని. నిజంగా చెప్పాలంటే హోరాహోరీ పోరు. ప్రసన్న హరికృష్ణ పోటీ చేయకపోయింటే ఇద్దరి మధ్య ఇంకో రకంగా ఉంటుండే పోరు. కానీ వీళ్ళిద్దరి మధ్య కూడా పోరు చూడండి. ఫస్ట్ దానిలో 5,000 ఓట్లే కంటిన్యూ అయినాయి తప్ప రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించేటప్పుడు 22,000 4 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చినాయి, ఏది బీజేపీ కంటే. నాకు లెక్క అయితే నేను ఉన్నది కనుక చెప్తున్నాను, 4 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. కానీ ఏమైంది, మొదటి ప్రాధాన్యత ఓట్లు 5,600 అట్లే కొనసాగుతూ వచ్చినాయి కనుక మూడోది కూడా లెక్కించాల్సిన లెక్క అయితే. కానీ కలెక్టర్ గారు ఎలక్షన్ కమిషన్ ఏమన్నదంటే ఎన్ని లెక్కించినా ఇట్లా ఉన్నది కదా, 5,000 ఓట్లు అయితే మెజార్టీ ఉంది కదా అని బీజేపీ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థికి శుభాకాంక్షలు. రాకేష్ రెడ్డి గారు మీకు కూడా, ఎందుకంటే పార్టీ గెలిచింది. కానీ ఇక్కడ ఏమంటున్నానంటే ఈ ఎన్నికను తీసుకొని బీజేపీ ఎంతవరకు ఎదుగుతుంది అనే రాజకీయ విశ్లేషణ చేసి ముగిస్తాను నేను. ఇవాళ మొత్తం 3,35,00,000 ఓటర్లు ఉన్నారమ్మా మొత్తం రాజేశ్వరి గారు రాష్ట్రంలో. అందులో ఇదంతా 2.5 లక్షల ఓట్లు ఈ మన పట్టభద్రులవి. అవి అందరు అన్ని ఊళ్ళలో ఉంటారు, 10-20 మంది ఉంటారు. అట్లా 25,000 టీచర్ల ఓట్లు. చిన్నది కదా ఇది, షాంపిల్ చిన్నది. దీనిలో చూసుకొని పొంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ అట్లా బీజేపీ వెనకపడిపోతుంది అంటే కాదు కదా. ఇప్పుడు మొత్తం 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు 7 అదే ప్రాంతంలో ఉన్నారు. ఇప్పుడు ఉత్తర తెలంగాణ 4 జిల్లాల్లో 7 ఉన్నారు. సరే బీజేపీ మనకు వరంగల్ కలుపుకుంటే కూడా. కాకపోతే ఈ 4 జిల్లాల్లో 7-6 అయితే శాసనసభ్యులు ఉన్నారు. అట్లాగే 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కానీ ఇదేమో బీజేపీ ఎదుగుదలకు మన సూత్రం చెప్తున్నాడు. కానీ ఈ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని బీజేపీ కూడా చాలా బాగా ఊహించుకుంటే రేపు మనకు రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రిజల్ట్ రాకపోవచ్చు అంటున్నాను. మెల్లమెల్లగా ఎదుగుతుంది. చాపకిందిలాగా వస్తున్నది. ఒక మాట చెప్పాను, చాపకిందిలాగా బీజేపీ వస్తున్నది. నిజంగా చెప్పానంటే ఆనాడు కనుక ఈ ఊపుతో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేది అంటున్నాను. నిజంగానే 3వ స్థానంలో గట్టిగా 8 సీట్లు కాదు, ఒక 25 సీట్లు కనుక బీజేపీకి వచ్చి ఉంటే ఆటోమేటిక్ గా కాంగ్రెస్ తగ్గేది. 40-60 సీట్లతో 55 సీట్లతో బీజేపీ మన బీఆర్ఎస్ వచ్చేది అంటున్నాం. కనుక 3వ పార్టీ ఎక్కడున్నా సరస్వతి నది అంతరించిపోయినట్టే ఎక్కడో చెక్ పెడుతున్నారు. ఇప్పుడు చూడండి, హరికృష్ణ 60,000 ఓట్లు సంపాదించాడు ఫస్ట్ ప్రిఫరెన్స్. కానీ ఏమైంది, 60,000 ఓట్లు అయితే బుడిదలు వచ్చిన పన్నీర్ అయినాయి కదా, ఇటు పక్క ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది కదా. కనుక అన్ని పార్టీలు తెలంగాణ ప్రజలను కేవలం కులగజ్జి లేదు తెలంగాణ ప్రజలకు, నిజంగా వర్గపోరు ఉంటుంది. ఈ ముగ్గురు అర్థం చేసుకోవాల్సిందని ప్రజల తీర్పును గౌరవించండి. ముందు ప్రజా జీవితంలో ప్రజాక్షేత్రంలో ఇంకా మంచి పనులు చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మల్లయ్య యాదవ్ గారు, మీరు చెప్పండి. ఒక రకంగా ఉత్తర తెలంగాణలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లోనే బీఆర్ఎస్ కాస్త బలం తగ్గిపోయిందన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ బీజేపీతో చీకటి ఒప్పందంతో వెళ్లారు. ఒక రకంగా పరోక్షంగా బీఆర్ఎస్ కారణమైందని చెప్తున్నారు. కానీ భవిష్యత్తులో ఇది బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంటుంది. ఈ చిన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించలేకపోయిందా అన్న విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఏం చెప్తారు? రాజకీయాలు, ఓట్లు, ఎన్నికలు అనేటివి ఈ రోజున్న స్టాండర్డ్ గా రేపే ఉండవండి. ఎన్నికలప్పుడు ప్రకటన అయిన తర్వాత కూడా నామినేషన్ వేసిన రోజు ఉన్న వాతావరణం ఎన్నికల రోజు ఉండదు. ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటది. స్థానిక పరిస్థితులు, రాజకీయ వాతావరణం, అప్పుడున్న ప్రభుత్వ వైఫల్యం, ఎవరు వస్తే బాగుంటది ఏంటిది అనేది అనేక రకమైన సమీక్షల తర్వాత, చర్చల తర్వాత ఒక అభిప్రాయానికి ప్రజలు కూడా వస్తారు. కాబట్టి ఈ రోజు గెలిచినంత మాత్రాన ఏదో మామూలుగా అయిపోతుంది అని చెప్పి అనుకోవడానికి లేదు, వేరే పార్టీలు ఏదో అయిపోతాయి అనుకోవడానికి లేదు. ఎన్నోసార్లు ఎన్నో పార్టీలు ఈ భూమి మీద పుట్టినాయి, గెలిచినాయి, ఓడిపోయినాక మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కానీ మేము ఏమంటున్నామంటే ఈ చీకటి ఒప్పందాలు ఏమన్నా ఉంటే మామూలుగా వేరే వాళ్ళకి అవసరమేమో ఆలోచన ఉందేమో కానీ మాకు అవసరమో ఆలోచన రెండు లేవు. ఏం చేసినా ప్రత్యక్షంగా డైరెక్ట్గానే చేస్తాం. ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి మేము జిఎస్టీ లాంటి విషయాలలో సహకరించాల్సిన సందర్భం వస్తే దేశ ప్రయోజనాల కోసం సహకరించినాం. అదే రకంగా విభేదించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా విభేదించినాం బహిరంగంగానే. ఇందులో ఏదో చీకటి ఒప్పందాలు పెట్టుకొని మేము ఒక రాజకీయ పార్టీ ఈ రోజు ఏదో తాత్కాలికంగా వీళ్ళతోనే వాళ్ళతోనో కలిసి ప్రయాణం చేసి ఇంకేదో చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఏదైనా మొన్న మామూలుగా ఎన్నికలు జరిగాయి, ఈ ఎన్నికలలో 10 సంవత్సరాలు సుదీర్ఘ పాలన తర్వాత ఆ మార్పు కోరుకున్నారు. ఆ మార్పుని ఇంకా మామూలుగా కొనసాగించే క్రమంలో ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలలో మేము అభ్యర్థులు పెట్టాలనే ఆలోచన మా పార్టీ చేయలేదు. దానివల్ల పెద్ద వచ్చేది ఏం లేదు. రేపు స్థానిక సంస్థలు ఉంటాయి, గ్రామాలలో ఎంతమంది పోటీ చేస్తారు, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, స్థానిక సంస్థల తర్వాత జరిగే ఇతరత్ర ఎన్నికలు, మామూలుగా సార్వత్రిక ఎన్నికల వరకు ఎవరు నిలబడి ఉంటారు, ఎవరు మామూలుగా ఎవరిని ఆదరిస్తారు, ఏంటి అనేది రేపు భవిష్యత్తు తెలుస్తుంది. ఈ రోజు మేము పోటీలో లేకపోవటం మూలాన బీజేపీ గెలిచిందని మేము అంటాం, మేము పోటీలో ఉంటే మేమే గెలుస్తుంటేమేమో అని. కానీ అవన్నీ అప్రస్తుతం కదా. బీజేపీ ఈ రోజు గెలిచింది, అది కాంగ్రెస్ వ్యతిరేకంగా మామూలుగా చేయాల్సింది మిమ్మల్ని మోకాలడ్డింది ఎవరు మీకు? ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీరు కూడా అందరికన్నా ముందు అభ్యర్థులను ప్రచారం చేసి బరిలోకి దిగాల్సింది కదా బీఆర్ఎస్ నుంచి. మేమేమంటున్నామో మాకు అభిప్రాయం లేదు. ఇప్పుడు మామూలుగా ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులు పెట్టే అభిప్రాయం లేదు కాబట్టి పార్టీ మౌనంగా ఉంది, అభ్యర్థులని బరిలో నింపలేదు, ఎవరికి మేము కూడా మామూలుగా సపోర్ట్ చేయలేదు, మద్దతు ఇవ్వలేదు. మేము ఏమంటున్నాం అంటే ఈ రోజు ఏదో అయినంత మాత్రాన ఇదే శాశ్వతంగా ఉంటది అని చెప్పేసి అని అనుకుంటే అది పొరపాటే. ఈ రోజు కాంగ్రెస్ వైఫల్యం అనేది బహిరంగంగా చదువుకున్న నిరుద్యోగులు కానీ, యువత కానీ, ఉపాధ్యాయులు కానీ, మేధావులు కానీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాత్రం ఓటేయడానికి క్లియర్ గా వాళ్ళ ఇచ్చిన తీర్పే ఉంది కదా. బీజేపీని అతుక్కుంటారా, ముద్దాడతారా అని అంటే అది ఈ రోజు ఉంటే రేపు ఉండాలనేది ఏం లేదు. ఏం జరుగుతుంది అని అనేది తెలంగాణ వాళ్ళు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పనిచేసే పార్టీని ఆదరిస్తారు. అది ఎవరిని ఆదరిస్తారు అనేది రేపు భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు మండలి ఎన్నికలు అనేవి ఇప్పుడు మండలి ఎన్నికలు అనేవి భవిష్యత్ రాజకీయాలు మార్చేంత సత్తా ఉన్నవంటారా ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ అనేవి? డెఫినెట్ గా వీటి ప్రభావం నామమాత్రం అండి. రైట్. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పుడు చాలా మంది ఓట్లు కూడా రాయాల. ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలలో మీరు చూసారు కదా 28,000 ఓట్లు మామూలుగా ఇన్వాలిడ్ అయినాయి. అంటే ఓటు వేసేటోళ్ళకి అదేమి రాకనా? మరి బీజేపీ ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు అన్నట్టుగా ఇంకా ప్రస్థానం మొదలైంది, ఇదే రేంజ్ లో సార్వత్రిక ఎన్నికల వరకు వెళ్తా ఉంటున్నారు కదా. సో ఇది వాపా బలుపా ఏమనుకోవాలి? దేని చూసి చాలా సార్లు విన్నామండి. ఇప్పటికీ 4-5 సార్లు సార్వత్రిక ఎన్నికలలో మేమే రేపు కాపోయేది అని అన్నారు. 8 సీట్ల నుంచి 1 సీటుకు పరిమితమైన సందర్భాలు కూడా ఉన్నాయి 2018లో. 2018లో 8 మంది ఉంటే కేవలం 1 సీటుగా పరిమితమయ్యారు. మొన్న మామూలుగా కొంతమందికి గెలిచారు. సో ఇట్లా ఏం జరిగినా ఎన్నికలు అనేటివి ఏదో ఈ రోజు మాత్రం ఈ తూకం వేసి ఇంతమంది మా కార్యకర్తలు ఉన్నారు, ఓట్లు ఉన్నాయనటానికి లేదు. ఎప్పటికప్పుడు ఫ్లెక్చువేట్ అయితేనే ఉంటది. ఆ రోజున్న పరిస్థితులలో ఇప్పుడు మీకు హుజురాబాద్ ఎన్నిక జరిగింది. హుజురాబాద్ ఎన్నికలలో మామూలుగా రాజేందర్ గారు బీజేపీ తరఫున గెలుస్తారు అనుకోలేదు. ఆ రోజుకు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడున్న మిత్రుడు వెంకట్ గారే తక్కువ ఓట్లు వచ్చినాయి. అంటే కాంగ్రెస్ బలం లేకనా? ఆ రోజు ప్రజలు నిర్ణయాలు వ్యక్తి కానివ్వండి, అంటే ఆ రోజు ఉన్న పరిస్థితులలో స్థానికంగా ప్రజలు తీసుకున్న నిర్ణయం ఏంది? కాంగ్రెస్ కు ఓటు వేయదలుచుకోలేదు, బీజేపీకి ఓటేసారు. అంతవరకు అసలు బీజేపీకి ఓట్లు నామమాత్రంగా వచ్చినాయి. అదే నామమాత్రం కాంగ్రెస్ అయిపోయింది. మళ్ళీ మొన్న మామూలుగా మెజార్టీగా రకరకాల పరిణామాలు జరుగుతాయి కాబట్టి ఎప్పుడు తూకం వేసినట్టు ఓట్లు ఇట్లే ఉంటారు, ఇదే ప్రామాణికం అని చెప్పి అనుకోవడానికి ఏం లేదు. ఆయన రాకేష్ అన్న ఉత్సాహం మేమే దంపదలుచుకోలేదు. డెఫినెట్ గా ఆయన 1000 కిలోమీటర్ల స్పీడ్ తో పరిగెత్తవచ్చు, ఏం ఇబ్బంది లేదు. రేపు ఏం చేస్తారనేది తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. డెఫినెట్ గా ఎవరికి ఏం చేస్తారనేది చూద్దాం. మేము అధికారమే మాకు ప్రామాణికం కాదు, డెఫినెట్ గా ప్రజల పక్షాన, తెలంగాణ పక్షాన. ఎందుకంటే ఆ రోజు ఏ అధికారం లేకుండా కూడా తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ మాది. తెలంగాణ ప్రజల పక్షాన అధికారం ఉన్నా లేకపోయినా కొట్లాడతాం. రేపు అధికారం ఇస్తారనే విశ్వాసం అయితే మాకుంది. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి, ఈ తెలంగాణని బాగు చేయాలనే ఉద్దేశం, లక్ష్యం మాకుంది కాబట్టి డెఫినెట్ గా మమ్మల్ని విశ్వసిస్తారనే నమ్మకం 100% మాకుంది. రాకేష్ రెడ్డి గారు చెప్పండి, 2.5 లక్షల ఓట్ల ప్రభావితం అయితే కనుక 3.5 కోట్ల రిజల్ట్ ని ఎలా కంపేర్ చేస్తారని అడుగుతున్నారు. ఒకటండి, ఇప్పుడు ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళు తెలంగాణలో ప్రభావితం చేసే వ్యక్తులు. నేను చెప్పేది ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు అంటే ఊరందరికీ జ్ఞానం బోధించేవాడు ఉపాధ్యాయుడు అంటారు. పట్టభద్రుడు అంటే వాళ్ళు ఎక్కడ సమాజాన్ని కొద్దిగా ప్రభావితం చేస్తారు. మనం అంటే మరీ అంత చులకనగా చేసేయడానికి వీల్లేదు. రెండోది 21 రాష్ట్రాలండి. నేను మా మల్లన్నకి చెప్తున్నా, అటువైపు మహారాష్ట్ర, ఇటువైపు ఛత్తీస్గఢ్, ఇటువైపు ఢిల్లీ, హర్యానా, ఎటు చూసినా ఇంకా కాషాయనాథమేనమ్మా ఈ దేశంలో ఉన్నది. ఇంకా 3 రాష్ట్రాల కాంగ్రెస్. ఇప్పుడు ఇక ప్రాంతీయ పార్టీ పాపమైన ప్రతిపక్ష నాయకుడు నాకు తెలిసి ఫామ్ హౌస్కి వెళ్ళి రాడు. ఎందుకంటే ఒక కుటుంబ పార్టీ కేంద్రంలో మీ ప్రభుత్వం నిలబడటానికి ఇలా ప్రాంతీయ పార్టీలో ఉపయోగపడ్డాయి. నేను అనేది ప్రాంతీయ పార్టీ కాదు, కుటుంబ పార్టీ వేరు, ప్రాంతీయ పార్టీ వేరు.
ఇప్పుడు మీరు కుటుంబ పార్టీ సరే, ఓన్లీ ఫ్యామిలీ డైవర్ట్ అవుతుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రతిపక్షం అనేది మొత్తం పడకేసింది నాగేశ్వర్ గారు. ఇంకా ఈ రాష్ట్రంలో ప్రధాన సమస్యల మీద ఒకటి చెప్తాను నేను దయచేసి. ఇప్పుడు ఓకే, ప్రతిపక్షంగా మేము పోరాడతాం, ఓకే, గెలుపోవటంలో ప్రజా నిర్ణయం, ప్రజల ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదం. 10 సంవత్సరాలు అంటే మేము అనుకునేది ఏంటంటే తెలంగాణలో 10 సంవత్సరాలు ఒక కుటుంబ పరిపాలన, ఒక అహంకారపూరితము అవినీతి ప్రభుత్వాన్ని చూశారు. దానికి లెక్కలు చెప్తున్నాయి, 7 లక్షల కోట్ల అప్పు, ఇవన్నీ చెప్తున్నాయి. రెండోది ఇప్పుడు చూసింది 15 నెలలు వచ్చింది ఏంటంటే అవినీతి, ఇంకా బంధుప్రీతి, ఇంకా రకరకాలు. అంటే అహంకారం కూడా ఏ స్టేజ్కి వెళ్ళిందంటే నిజామాబాద్ సభలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే రోడ్ అయితే ఎంత, వేయకపోతే ఎంత, నరేందర్ గెలిస్తే ఎంత, గెలకపోతే ఎంత, నా ప్రభుత్వం ఏముండే దానికి ఏమి అయ్యేది లేదు, పోయేది అంటే అహంకారం తలకెక్కినప్పుడు కొన్ని సంఘటనలు అవి నేచర్ గా జరుగుతాయి. రాయసర్ ఒక 2 సంఘటనలు చెప్తాను. గుమ్మడి విఠల్ గారని అలియా గద్దనన్న అంటే ఎక్కడికి వెళ్తుంది అహంకారం అంటే అప్పుడున్న దొర, సిద్దిపేట దొర, గజ్వేల్ దొర అయింది వాళ్ళ కన్వర్ట్ అయ్యి, అప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్న దొర అంటే ఒక ప్రజా గాయకుడిని ఎండలు నిలబెట్టిండు ఒక వాచ్మెన్ లాగా, శాశ్వతం అనుకున్నాడు ప్రజలు. ఇప్పుడు గుమ్మడి నరసయ్య అనే వ్యక్తిని అంటే 5 సార్లు ఎమ్మెల్యే మాకు స్ఫూర్తి, సైకిల్ మీద తిరుగుతాడు ఇప్పటికీ. ఆ గుమ్మడి నరసయ్య గారు కూడా ఈయన అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇలా చూడు ఎంత ఏ రకంగా తలకెక్కుతున్నది అహంకారం. గుమ్మడి విఠల్ గారికి ఆ దొర, ఇప్పుడు ఈ రెడ్డి దొర. కాబట్టి అహంకారాలు తలకెక్కినప్పుడు, అవినీతి వచ్చినప్పుడు రాష్ట్రం, మేము అనేది అయితే ఈ రాష్ట్రం ఏంటో తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఓకే తప్పుడు పనులు కాదు, అందుకు నా 6 సభలో అన్నాడు గౌరవనీయ ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటే అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడు. 15 నెలలు అత్త చూస్తున్నది, కోడలు చూస్తున్నది, ఇంటి కోళ్ళు అత్తలేరు. 4,000 ఇస్తాడు అత్తకి చెప్పిండు. ఆర్మూరు చౌరస్తాల అత్తకు 4,000, కోడలకు 2,500. అత్త కోడలు ఇద్దరు ఇంట్లోనే చూస్తున్నారు 15 నెలల నుంచి. ఇక లాస్ట్ నేను చెప్పే సంవత్సరం మళ్ళీ మాట్లాడతాను. మీరు చెప్తున్నాను ఒకటి, వాళ్ళు పార్టిసిపేట్ చేసిన ఎన్నిక కాదు కానీ ఆ ఇంపాక్ట్ అనేది ఉందని చెప్తున్నారు. రైట్, మాట్లాడదాం మళ్ళీ. నేనేమంటున్నా ఒక నిమిషం సబ్మిషన్ చేస్తాను. నేను ఏమంటే ఒక్కటి మాత్రం తెలంగాణ ప్రజల వైపు ప్రతిపక్ష పాత్ర పోషిస్తామండి. రాజకీయాలల్లో ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాలి. ఈ రోజు మూసీ బాధితుల తరఫున కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, లడ్చర్ల బాధితుల కావచ్చు, పోరాడతాం, ప్రజా పోరాటం చేస్తాం. గెలుపోవటంలో అన్నట్టు రేపు తెల్లారు ఇప్పుడు మళ్ళా అన్నాడు. అప్పుడు సోదరుడు వెంకట్ 3,400 అంటే తక్కువ అంటే నాకు అంత తెలియదు కానీ అప్పుడున్న వాతావరణం అది, అప్పుడున్న వాతావరణం. బల్మూరి వెంకట్ కెపద్రన్ కాదు, ఆ రోజున్న అక్కడ హుజురాబాద్ పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే దేశమంతా ఒక రకమైన ఒక వాతావరణం ఉన్నది. అంటే భారతీయ జనతా పార్టీ మొగ్గు చూపడము, ఇప్పుడు మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ ఎన్నికలు కావచ్చు, ఓటమి కంటే కూడా మాట్లాడదాం. ఓటమి కంటే కూడా రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఒక విషయం ఫస్ట్ థింగ్ చాలా క్లియర్ గా ఓట్స్ ఏ రకంగా పడ్డాయి, 1 సైడ్ పడ్డదా, హోరా హోరీన్ ఎలక్షన్స్ అయినాయి అనేది అందరం కూడా గమనించినాము. ఏ రకంగా ఎంత ఓట్లతోటి మొదటి ప్రాధాన్యతన, రెండో ప్రాధాన్యతన బయటపడరా అనేది తెలిసింది. సెకండ్ది మా గ్యారంటీస్ అత్త వెయిట్ చేస్తుందా, కోడలు వెయిట్ చేస్తుందా అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంటే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. 10 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉండి మాది 15 నెలలు అంటారు. 10 ఏళ్ళు అయిపోయి 15 నెలలు అంటే 11 ఏళ్ళు 5 నెలలు వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఈ 11 నెలలు 5 నెలలకి వెళ్ళి మొత్తం 11 సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళు అధికారంలో ఉన్నారు. 11 సంవత్సరాలకి వెళ్ళి సరే తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా వీళ్ళు ఇయ్యలే. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా, సరే కేసీఆర్ గారు అన్న రోల్ ఉందా, సరే అవన్నీ పక్కన పెడితే విభజన హామీలు ఉన్నాయి. 11 ఏళ్ళకి వెళ్ళి ఉన్న హామీల్ని ఎన్ని తీసుకొచ్చారంటే వీళ్ళు చెప్పారు, దానిపైన వీరు ప్రస్తావించారు. ఆల్రెడీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈరోజు అత్తా కోడలు 2,000, 4,000 ఇస్తే ఎట్లయితుందో, మా రాకేష్ అన్న కూడా నాకు తెలిసి ఫ్యామ్ నాట్ రాంగ్ ఎలక్షన్లో ప్రచారం చేసినప్పుడు నా నియోజకవర్గంలో నేను నా సొంతంగా 100 ఇల్లు కట్టిస్తా, పేదలకి నా సొంత పైసలతోటి 100 ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు. మరి ఎన్ని ఇల్లు కట్టిండో రాకేష్ అన్న, ఎవరు గెలిచినా గెలవకపోయినా, గవర్నమెంట్ ఫామ్ అయినా కాకపోయినా అని చెప్పిండు. అంటే ఆయన ఎలక్షన్స్ అయినా ప్రచారం చేసిండు 100 ఇల్లు కట్టిస్తా అని చెప్పాను. అది రాకేష్ అన్న మాట్లాడేటప్పుడే నిన్న కదా, నువ్వు మాట్లాడేటప్పుడే నిన్న కదా, వినడం నేర్చుకోరా అంటే చెప్తున్నా. మీకు చెప్తున్నా ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా 100% చిత్తశుద్ధితోటి మేము చేస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసారు. కాబట్టి వారు వెళ్ళి ఆ విషయాల్ని చెప్పిండ్రు. ఆ చెప్పిన దాన్ని నేను మొదట కూడా ఏం చెప్పినా, వచ్చిన రిజల్ట్ ని మేము యాక్సెప్ట్ చేస్తాము, సరే ఏది ఉన్నా కూడా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్పి చెప్పిన నా ఫస్ట్ స్టేట్మెంట్ అది. ఇప్పుడు అట్లంటే తీన్మార్ మల్లన్న గారు ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీకి అది వీళ్ళు చెప్పేది ఎట్లుందనంటే, భారతీయ జనతా పార్టీ ప్రతిసారి కూడా మేము అధికారంలో ఉన్నాము లేదు మేము అసలు అక్కడ చేసిన వ్యాఖ్యలు రెండు వ్యాఖ్యలు తీవ్ర చర్చ అవుతుంది. ఎందుకంటే
ఒకటి పనితీరు నచ్చితేనే ఓటేయండి అని చెప్పి అడిగారు. మేడం ఒకటి రెండోది సంక్షేమ పథకాలు అందరికి అందితే ప్రజాక్షేత్రంలో వారు ప్రజలకి మెరుగైన పరిపాలన వారు అందిస్తారు కాబట్టి అంత బలంగా గట్టిగా వారు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఎవరన్నా పరిపాలన మనం ఏదైతే ప్రజలకి విత్ ఫేర్ అండ్ ప్లేన్ హార్ట్ ఏదైతే చేయాలనుకుంటారో సంక్షేమ పథకాలను అందిస్తున్నప్పుడు కష్టాలు ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ అధిగమిస్తూ అందిస్తున్నప్పుడు అది చెప్తారు. అది ఎవరో చెప్పాలి ఏదో రాయాలని చెప్పాలి ఉన్నది 100% చెప్తారు. ఆ చెప్పిన దానికి అంటే అట్లా చెప్పుకుంటూ ప్రతిదాన్ని మనం ఆ రకంగా వక్రీకరించి మాట్లాడాలని అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇదే సంబంధించి మల్లన్న గారు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో వాళ్ళు ఓడిపోయారు అట్లా అని చెప్పి, లేదా ఇదే నా హుజరాబాద్ ఎలక్షన్స్ విషయం చెప్పారు. నా హుజరాబాద్ ఎలక్షన్స్ విషయంలో ఆ రోజు ఏ పరిస్థితులు ఉంటే ఎన్ని పైసలు ఖర్చు పెట్టారు ఏదైందో ప్రజలు రోడ్లపైకి వచ్చిన ఏ పరిస్థితి ఉంటే ఇదే భారతీయ జనతా పార్టీ 3,000 ఇచ్చిన మాట వాస్తవమా కదా, బీఆర్ఎస్ పార్టీ 6,000 ఇచ్చిన మాట వాస్తవమా కదా. దాని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆడ ఈటల రాజేందర్ గారు ఓడిపోయారు. సో ఆ ఎలక్షన్స్ సంబంధించి ఏమన్నారు 3,000 ఓట్లు వచ్చిన అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఇట్లనే విమర్శించారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బలంగా రివైవ్ అయ్యి కనబడ్డది. ఆ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ కూడా అంతటా పోటీ చేసింది, అప్పుడు ఇట్లనే మాట్లాడారు. ఇప్పుడు మేము చెప్పేది కానీ ఏమంటారంటే నమ్మితే ఓటేయండి అని అడిగారు కాబట్టి మీరు చెప్పేది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటనే దానికి ఎందుకు చెప్తున్నానంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడతారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన రోజే వారి అస్తిత్వాన్ని పోగొట్టారు, తెలంగాణ పదాన్ని తీసేసారు. అసలు మీది నేషనల్ పార్టీయా లేదా రీజనల్ పార్టీయా ముందు మీరు నిర్ణయించుకోర్రి. అసలు మీది నేషనల్ పార్టీయా రీజనల్ పార్టీయా? మళ్ళీ దగ్గరలో ఎలక్షన్ లేవు ఆరోపించుకోవడం. నేషనల్ పార్టీయా రీజనల్ పార్టీయా వల్ల మీది? ఇప్పుడు ఇది బీఆర్ఎస్ పార్టీ రీజనల్ పార్టీ అనుకుంటారా మీరు నేషనల్ పార్టీ అనుకుంటారా? ఇప్పుడు ఏదైనా మేము అభ్యర్థులను నిలబెట్టే నేను అడిగింది వెంకట్ గారు విద్యావంతులే నమ్మి ఓటేయండి అని అడిగారు కాబట్టి వాళ్ళే నమ్మలేదన్న అంశం అయితే వెళ్ళిపోతుంది కదా. ఒకటి ఓటేసిన దాన్ని అదే చెప్తున్నాను. మీరు కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడం కూడా ఒక కారణం. కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి నేను మీకు లెక్కలు చూపిస్తాను మేడం. మీకు అది ఆ చర్చ పెట్టాలంటే సరిపోదు. అంటే లాస్ట్ వీళ్ళు ఏం చేసారు, ఏం తీసుకొచ్చారు, ఏం తీసుకురాలనేది మన ఒక చిన్న ఎయిర్పోర్ట్ ది ముఖ్యమంత్రి గారు ముందు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు రామ్మోహన్ నాయుడు గారే చెప్పారు ముఖ్యమంత్రి గారు వచ్చి అడిగిర్రు అని. వచ్చినదాన్ని అడిగినందుకు వచ్చిందని చెప్పి చెప్పుకుంటే మళ్ళీ రామ్మోహన్ నాయుడు తోటి వీళ్ళ పొత్తులు ఉంది కాబట్టి ఆయన తోటి స్టేట్మెంట్ ఇప్పించారు. ఏది కిషన్ రెడ్డి గారు వాళ్ళనే వచ్చిందని చెప్పి చెప్పారు. అసొంటి కొన్ని విషయాల్ని ఉద్దేశించి ఈ రకంగా ప్రవర్తిస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఉద్దేశించి మాట్లాడారు. అండ్ దీనికి సంబంధించి ఓట్ షేర్ అనేది నారో ఓట్ షేర్. ఇది కూడా ఎందుకంటే ట్రయాంగిల్ ఫైట్ ఉన్న చోట బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ గా మీరు అన్నట్టు నిజంగానే క్యాండిడేట్ ని పెట్టకపోతే వారి పార్టీలో ఒక సభ్యురాలు కవిత గారు బయటకు వచ్చి ప్రసన్న కృష్ణకి మద్దతు చేయమని చెప్పి అది బయటకు చెప్పాల్సిన అవసరం లేకుండే. అంటే వారి పార్టీ స్టాండ్ ఇట్ సెల్ఫ్ డిప్లొమాటిక్ స్టాండ్ ఉంది. కొంతమంది ఏమో ఇండైరెక్ట్ గా ఇటు, కొంతమంది ఏమో ఇండైరెక్ట్ గా ఇటు మాట్లాడినట్టు కనబడుతుంది. అంటే ఇది విచ్ ఇస్ ఎవిడెంట్. దాన్ని మాట్లాడితే ఇప్పుడు ఏమంటారు అది వ్యక్తిగత అభిప్రాయం అని అంటారు. పోనీ ఇవన్నీ కాదు, ఓటమి అయితే కన్ఫర్మ్ అయిపోయింది. 3 స్థానాలు ఒక్కటి గెలుచున్నా ఇంత చర్చ ఉండేది కాదు. సో దీనిపైన విశ్లేషణ చేసి మార్చుకునే ప్రయత్నం చేస్తాం. 100% చేసుకుంటాం. ఎందుకంటే ఎంత కాదన్నా భవిష్యత్ రాజకీయాలపై 100% ఏదైతే సంబంధించి 100% ఏవైతున్నాయో ఎక్కడైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులకి నేర్చుకుంటాము. 100% మేము ఏవైతే ఇచ్చిన గ్యారంటీస్ ఏమన్నా గ్రౌండ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా నిజంగా ఇక్కడ శాసనసభ్యులు రాకేష్ అన్న కూడా చెప్పినట్టు నిజంగా వారికి ఏదైతే సంబంధించి ఇచ్చిన స్కీమ్స్ లో సరే ఎండ్ ఆఫ్ ది డే అందరం కూడా ఆలోచించేది తెలంగాణ ప్రజలకి మెరుగైన పరిపాలన అందించడానికి. ఆ పరిపాలన అందించడంలో చెప్పినవి ఏమైనా కాకపోతే అథెంటికేట్ గా అఫీషియల్ గా ఇవి రాలేదు, ఇక నా కాన్స్టిట్యున్సీ ఇంతమందికి రాలేదు, లేదా నా సంబంధించి మా జిల్లాలో ఇంతమందికి రాలేదు అని అఫీషియల్ గా డేటా తీసుకొని వస్తే ఆ స్కీమ్స్ గ్యారంటీస్ రాని వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేసి ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాలి. సరే పాలిటిక్స్ ఎలక్షన్స్ ఇవన్నీ ఒక కోణం. ఎట్లా ఎందుకనంటే ఆ పరిస్థితి ఆ ధోరణి సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా లేదు, ఆ పరిస్థితి లేదు. వాళ్ళు కూడా అప్పుడు అంటే 400 పార్ అన్నారు, 400 పైన రాకపోతే అసలు ఏం లేదన్నారు. ప్రజలు అడుగుడు తిప్పికొట్టారు, గుణపాఠం అధికారంలో దానికి మా తప్ప సొంతంగా మేమే వస్తామన్నాక ఇద్దరు ప్రాంతీయ పార్టీలు లేకపోతే ఎప్పుడు ఏ రకంగా పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఆ 2 రాష్ట్రాల కోసమే బడ్జెట్ పెట్టినట్టు, ఒకసారి బడ్జెట్ పెట్టినప్పుడు బీహార్ కోసం, ఇంకోసారి బడ్జెట్ పెట్టినప్పుడు ఏపీ కోసం పెట్టినట్టుంది. అంటే ఆ చర్చలో మాట్లాడితే మస్తు ఇది అనేది ఏంటంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు 11 ఏళ్ళు అధికారంలో ఉంటున్నోళ్ళు వీళ్ళిద్దరూ మాట్లాడుతుంటే కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఆ అంశాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. రైట్ రామ్మోహన్ గారు మీరు చెప్పండి. ఒక్క నిమిషం నాకు సబ్మిషన్ చేస్తాను. రైట్, ఇది బాగా క్లియర్ గా వెరీ, ఎందుకంటే నాకేం ఈ రోజు నేను ఇది సోదరుడు ఒక్క నిమిషం వ్యక్తిగతంగా అండి, నేను అది పాలసీలు అయితే గడిచి మాట్లాడతాను. సోదరుడు అన్నట్లు నేను ఎలక్షన్ లో గెలిచినప్పుడు ఎన్నికల పొజిషన్ వెరీ క్లియర్ గా చెప్పాను. ఈ తెలంగాణలో ₹1 వైద్యం నాకు హైదరాబాద్ లో ఒకటి ఫ్రీగా ఉంటుంది, ఒక ₹1 వైద్యం అని కన్సల్టేషన్ ఇస్తాం మేము. అదొకటి. రెండోది, ఒకవేళ
మేము ప్రభుత్వం కట్టియకపోతే ఊరుకు 10 ఇళ్ళు కట్టిస్తానన్ను ఈ మాటకి ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాను. గవర్నమెంట్ కట్టియకపోతే ఒకవేళ నేను బహిరంగంగా గౌరవనీయ ముఖ్యమంత్రికి ఛాలెంజ్ విసిరాను. అందుకే నేను ఫస్ట్ తెలంగాణ సమావేశంలో కూడా మొదలు మాట్లాడాను, నువ్వు ఇల్లు కడతావా కట్టవా పేద ప్రజలు అడుగుతున్నట్టే, ఓకే అది గవర్నమెంట్ పాలసీ కాబట్టి ఇందిరమ్మ ఇల్లు 3500 శాంక్షన్ అయింది ప్రతి నియోజకవర్గానికి. కాబట్టి ఇప్పటికి కూడా ముఖ్యమంత్రికి చెప్పాను, ఒకవేళ ఇప్పుడు కూడా నువ్వు ఆర్మూర్కి ఇయ్యని చెప్పు, 3500 నేను కట్టిస్తాను. ఆర్మూరు తెలంగాణలో లేదని చెప్పు, నా ట్యాక్స్ నేను వసూలు చేసుకుంటా, నా ప్రాపర్టీ ట్యాక్స్, నా జిఎస్టీ, నా టైంలో మీరు ఏం చెప్పారు దాని గురించి చెప్తున్నాం రాకేష్ అన్న. నేను మీ స్పీచ్ విన్నా, మొన్న మీరు ఇట్లానే మాట్లాడుతుంటే విన్నా కాబట్టి చెప్తున్నా. ఆడ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం ఆ దేంతో సంబంధం లేకుండా 10 ఇళ్ళు కట్టిస్తా అని చెప్పారు. నేను 100 ఎందుకు చెప్పిన అంటే వారు 10 అని యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి చెప్పిన. మేమెందుకు కట్టియమని చెప్తాము, మేము ప్రతి నియోజకవర్గానికి కూడా శాంక్షన్ చేసినాం, వారే అంగీకరించారు. 3500 ఇల్లు మీరే అంగీకరించారు శాంక్షన్ చేసినామని. అదనపుగా నువ్వు కట్టిస్తా అని చెప్పినావు కదా అన్న, అది చెప్తున్నా నీకు, అది చెప్తున్నా. కట్టిస్తానే కట్టి, నువ్వు కట్టిస్తానే కట్టి, నువ్వు కట్టిస్తాను కదన్నా కట్టి కాదు. ఆ రోజు నువ్వన్నీ మాట్లాడేదన్నా, నన్ను గెలిపిస్తానని కట్టిస్తాను మాట్లాడినావు. ఇప్పుడు ఏమంటున్నా, సెంట్రల్ గవర్నమెంట్ అంటే జన్ధన్ ఖాతాలు ఉన్న పైసలు పట్టుకున్నా ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కెళ్ళి నల్లధనం పట్టుకొస్తాను. ఎన్ని పట్టుకొస్తాయి లెక్కలు చెప్పు రాకేష్ అన్న. నల్లధనం ఎంత పట్టుకొచ్చారు చెప్పు లెక్కలు. నల్లధనం పట్టుకొస్తాను ఎంత పట్టుకొచ్చారు చెప్పు 10 నెలల. మరి వారు మాట్లాడుతున్నప్పుడు ప్రస్తావించడం ప్రస్తావించాల్సి వస్తుంది. రాకేష్ రెడ్డి గారు మళ్ళీ చర్చ పెడదాం, మళ్ళీ వేరే అంశాలపై కూడా చర్చ పెడదాం. ఇప్పుడు ఏమన్నా మీకేమన్నా తక్కువ వస్తే అడగాల, అన్యాయం జరుగుతూ అడగాలంటున్నాడు కదా. మొత్తం ఆర్మూర్కు 90 లక్షలు, కొడంగల్కు 1004 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్. స్పెషల్ ఇది మీకు అడిగిన దానికి మీరు విననట్టుండ్రు, మీకు అడిగిన దానికి విననట్టుండ్రు. మరి అదే అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని నిధులు ఇచ్చారు, తెలంగాణకి ఎన్ని ఇచ్చారు? కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని ఇచ్చారు, తెలంగాణకి ఎన్ని ఇచ్చారు, బీహార్కి ఎన్ని ఇచ్చారు? మనం తెలంగాణ కట్టే పన్నులన్నీ మీరు నార్త్ ఇండియాకి ఇచ్చేటి అన్ని, సౌత్ ఇండియా కట్టే పన్నులన్నీ నార్త్ ఇండియాకి ఇచ్చేటి అన్ని, అది చెప్పు. మళ్ళా ఈ రోజు కాన్స్టిట్యున్సీ గురించి అడిగినప్పుడు మరి రాష్ట్రాల వేరియేషన్ ఎందుకు? రాష్ట్రాల్లో కూడా సమానం ఇవ్వాలి కదా, రాష్ట్రాల్లో కూడా సమానం ఇవ్వాలి కదా. ఈ రోజు కొడంగల్ ఆర్మూర్ గురించి మాట్లాడినప్పుడు రాష్ట్రాలకు కూడా సమానం ఇవ్వాలి కదా. మరి రాష్ట్రాలకు సమానం ఇచ్చే బాధ్యత లేదు మీ పైన, రాష్ట్రాలకు సమానం ఇచ్చే బాధ్యత లేదు. విభజన బాధ్యత లేదు. మళ్ళీ చర్చ పెడదాం, ఏం ఉద్యమాలు చేస్తారు? తెలంగాణకి తీసుకురావాల్సిన నిధులు తీసుకురండి, తెలంగాణకి తీసుకురావాల్సిన నిధులు తీసుకురండి, తెలంగాణకి తీసుకురావాల్సిన నిధులు తీసుకురండి. రాకేష్ గారు ప్లీజ్. రామ్మోహన్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు కేవలం ఎమ్మెల్సీ అని చెప్పి కొట్టిపారేయడానికి లేదు, అలా అని చెప్పేసి భవిష్యత్తు ఇంపాక్ట్ ఉండదని కాదు. సో కాంగ్రెస్ ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ తో? అధికారంలో ఉన్న పార్టీ ఏం నేర్చుకోవాలి? ఖచ్చితంగా నా ఉద్దేశం అంటే కాంగ్రెస్ కూడా ఇప్పుడు వెంకట గారు చెప్పినట్టు పాఠాలు నేర్చుకుంటారు. ఎప్పుడు కూడా రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ అమ్మా, కెమిస్ట్రీ కాదు. కెమిస్ట్రీలో హెచ్ఓటు ఎట్లా అవుతుందో చెప్పొచ్చు, కానీ సోషల్ కెమిస్ట్రీలో చెప్పాలి. ఇంతకుముందు హుజురాబాద్ ఎలక్షన్, మౌనుగోడ అన్ని చూసినాం కదా మనం, దాని జోలికి పోను. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ తెగని పంచాయతీ అభివృద్ధి ఎవరు చేశారు ఎవరు చేయలేదని, ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ఎవరికి ఎక్కడ పెంచాలో ప్రజలు నిర్ణయిస్తున్నారు. ఇది కూడా లిట్మస్ టెస్టే కావచ్చు, కానీ ఈ ఎన్నికలు చూసి మొత్తం రాష్ట్ర పరిస్థితి మొత్తం మారిపోద్ది అంటే కరెక్ట్ కాదు. రేపు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మండలం ఉన్నాయి, జిల్లా పరిషత్ ఉన్నాయి. ఈ 3 ఎన్నికలు రేపు ప్రజాభిప్రాయం పూర్తిగా ప్రతిబింబిస్తే అంటున్నాను. ఇప్పుడు సాగినంత కాలం నా అంతవాడు లేదంటారు, సాగకపోతే సతికిలబడిపోతారు, సమస్య లేదు. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కూడా ఇవాళ టీఆర్ఎస్ అంటున్నాం, కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని చోట్ల పోటీ చేయలేదు, గతంలో బీజేపీ కూడా కొన్ని చోట్ల పోటీ చేయలేదు. అనుగాని చోట 5 మండలాలను ఊరుకున్నారు కదా. పోటీ చేయకపోవడం వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ ఏంటంటే మొన్న మాత్రం ఆల్మోస్ట్ ఆల్ టీఆర్ఎస్ ఓట్లు నా ఉద్దేశం బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది అనుకుంటలేను, కానీ ప్రసన్నకు మాత్రం ట్రాన్స్ఫర్ అయ్యింది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 3వ వ్యక్తిగా మా పార్టీ అభ్యర్థి లేడు కదా అని కవిత గారు పోయిండ్రు, మాట్లాడిండ్రు. మన బీజేపీ మన ఇండిపెండెంట్ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న గారికి మద్దతు చేసినట్టు కనపడుతుంది. మనకు కొన్ని ఓట్లు అయితే పోయినాయి. కానీ ఈ మొత్తం గుణపాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే డబ్బు మద్యం లేకుండా ఏ ఎన్నిక సాధ్యమైతే లేదు. మన రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలి. రాజకీయ పార్టీలు బలహీనం అవుతున్నాయి, ప్రజలు బలం అవుతున్నారు అంటున్నారు. ప్రజలు డిమాండ్ చేయగలుగుతున్నారు డబ్బు కోసమైనా, మద్యం కోసమైనా, అభివృద్ధి పథకాల కోసమైనా కూడా. కానీ రేపు వచ్చే ఎన్నికలకు ఇది రహదారి అయితే కాదు.
రేపు వచ్చే ఎన్నికలు ఇంకో రకంగా ఉంటాయి. నేను అన్నది ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం, ఏ రెండు ఎన్నికలు ఒకే విధంగా ఉండవు. Right. ఇదే జరుగుతుందా? ఈ రెండు ఎన్నికలలో Right. బీజేపీ గెలవడానికి అభినందిస్తూనే బీజేపీ కూడా జాగ్రత్తగానే ఉండాల్సింది. రెండు ఎన్నికలు చూసి ప్రాబ్లం మొత్తం మేమంతా దున్నేస్తామంటే లాభం లేదు. కాంగ్రెస్ సత్తికలో ఎట్లా అవ్వబడదు, బీఆర్ఎస్ పోటీ చేయకపోతే మాత్రాన రేపు పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపించవచ్చు, నష్టం ఉన్నది. అసలు ఈ ఎన్నికల ప్రచారమే చాలా గమ్మత్తుగా జరిగింది. ఎవరి కోసం ప్రచారం చూసినా వాళ్ళ కోసం ప్రచారం జరగలే. ఉద్యోగాల కోసం మాట్లాడలేదు చాలా మంది కదా, నిరుద్యోగుల సమస్య కాబట్టి ఇక్కడ. అందుకనే ఈ ఎన్నిక కేవలం దీన్ని మాత్రం ఈ పరిమిత దానికే ఆలోచన చేయాలి. రేపు రాష్ట్ర రాజకీయాలు మార్చడం అనేది మొత్తం ఎన్నిక, మన పంచాయతీ ఎన్నికలు లేకపోతే రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు దాన్ని బట్టి ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, మల్లయ్య యాదవ్ గారు, రాకేష్ రెడ్డి గారు అండ్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్ ధన్యవాదాలు. మొత్తానికి పెద్దగా ఇంపాక్ట్ చూపించదు అన్న ఒక రీజన్ వస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అయితే కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సిట్టింగ్ ఉన్న చోట పిసిసి చీఫ్ సో నిజామాబాద్ నియోజకవర్గం చెందిన వ్యక్తి, అలాంటి చోట కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం అనేది నిజంగా ఊహించిన పరిణామే. సో సమన్వయ లోపం ఉన్నది అనేది యాక్సెప్ట్ చేయాల్సిన అంశం. పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరి ఎమ్మెల్సీ రిజల్ట్స్ తర్వాత అయినా కాంగ్రెస్ పార్టీ కొంత ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్తుందా, లేకపోతే విశ్లేషకులు చెప్తున్నట్టుగా భవిష్యత్ రాజకీయాలు ఏమైనా మార్పు చేస్తుందన్నది మాత్రం వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.